ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే. మహరి ఓం శివ. ఎలా ఉన్నారు గురూజీ? సూపర్ సూపర్ సూపర్. అయితే ఈ సంకష్టహార చతుర్థి వచ్చేస్తుంది కాబట్టి, సంకష్టహార చతుర్థి అనగానే మీరు ఒక వీడియోలో చెప్పిన ఏ విధి విధానం ఉంది చూడండి, అది చాలా బాగా రీచ్ అయింది. ఖచ్చితంగా ఒక్కొక్క సంకష్టహార చతుర్థికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి, మరి ఇప్పుడు వచ్చే సంకష్టహార చతుర్థికి ఎలాంటి విశిష్టత ఉంది, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఒక్కసారి మన వ్యూస్ అందరి కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనం అంటే ప్రతిసారి మనం స్పిరిచువల్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం. బట్ ఈసారి వచ్చే సంకష్టహార చతుర్థికి సాంఖ్యయోగం ఒక అద్భుతమైన తోడుగా వస్తుందన్నమాట. చాలా అద్భుతంగా అనమాట. అంటే ఈసారి 1 నవంబర్ 2023 నాడు సంకష్టహార చతుర్థి. అంటే ప్రతి నెల మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అంటారు కదా. అంటే 1/11/2023. అంటే సాంఖ్యయోగంలో 1 అనేది బర్త్ నెంబర్ అనుకున్నాం. ఓకే, పుట్టింది ఏది, దాన్ని టోటల్ చేయండి. 1/11/2023. అంటే 1 2 3 3 + 2 5 5 + 2 7 7 + 3 10 10 అంటే 1 + 0 1 1 and 1 కోడ్ అంటాం అన్నమాట. ఓకే, దీన్ని సాంఖ్యయోగంలో చాలా అద్భుతమైన విశేషమైన డేట్గా పరిగణిస్తాం అన్నమాట. ఓకే, అంటే సాంఖ్యయోగంలో పూర్తిగా సాంఖ్యయోగాన్ని నమ్మేవాళ్ళు ఎటువంటి ముహూర్తాలు చూసుకోకుండా, అంటే జాతక రీత్యా ముహూర్తాలు చూసుకోకుండా 1 and 1 కోడ్లో పెళ్లి చేసుకుంటారు. 1 and 1 కోడ్లో బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. 1 and 1 కోడ్లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు. ఓకే, మనం వాటి గురించి కూడా ఒక సెపరేట్గా మీకు డీటెయిల్డ్గా మీకు చెప్తాను నేను క్లియర్గా. ఇక్కడ మనకి సంకష్టహార చతుర్థి 1 and 1 కోడ్లో రావడం అనేది చాలా అద్భుతమైన ప్రశస్తం. ఒకటి ఏది సాంఖ్యయోగం ప్రకారం. నెక్స్ట్ మనకి సంకష్టహార చతుర్థి వ్రతం అంటే కష్టాలు ఎన్ని, అంటే మానవుడికి ఎటువంటి కష్టాలు ఉన్నా, మనం ఇంతకుముందు చోటు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఓకే, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదా మ్యారేజ్ విషయాల్లో కానీ, సంతాన విషయాల్లో కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్, లేదా ఆస్తి తగాదాల్లో కానీ, ఎక్కడ కోర్టు వ్యవహారాలు, ఏ సమస్య అయినా ఆ సమస్య ఈ సమస్య అంటూ ఏది లేదు. ఓకే, జాతక దోషాలకు సంబంధించి కూడా మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. కాలసర్పదోషం వంటి పెద్ద పెద్ద దోషాలకు కూడా పరిహారంగా మనం ఈ వ్రతాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రంలో ఉటంకించారు మనకి క్లియర్గా. అంటే 12 నెలల పాటు ఎవరైతే ఈ సంకష్టహార చతుర్థిని, ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరుడు ఇలా తీసి పక్కబడేస్తాడని చెప్పి మనకి శాస్త్రవచనం. మనకి మెయిన్గా సంకష్టహార చతుర్థి వ్రతం సాయంత్రం పూట ఎక్కడైనా మన ఇంటి దగ్గర టెంపుల్స్లో సామూహికంగా చేస్తారు. ఓకే, అది ఆ విధి విధానాలన్నీ కూడా మనకి బుక్లో ఉంటాయి. ఆ బుక్ ప్రకారం అక్కడ మీరు సామూహికంగా పాల్గొనేది చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఉదయాన మార్నింగ్ కంపల్సరీగా, ఓకే, మీరు ఇంట్లో బ్రహ్మముహూర్త కాలంలో లేస్తే మంచిది, లేదా సూర్యోదయానికన్నా ముందు లేవగలిగితే మంచి, లేచుకొని మీరు ఉదయాన పూజ స్టార్ట్ చేసుకోగలిగితే, అట్లీస్ట్ సూర్యోదయం కన్నా ముందు పూజ స్టార్ట్ చేసుకోగలిగితే మంచిది. చేసుకొని మీ యొక్క బాధని స్వామివారికి పర్ఫెక్ట్గా నివేదించుకోండి. అక్కడ మీరు ఆయనతో మాట్లాడండి, క్లియర్గా ఆయనకి చెప్పండి ఏం ప్రాబ్లం ఉంది మీకు. అందుకని ఏంటంటే ఇంట్లో కూడా ఎందుకు చేయాలి మరీ చెప్పేది, ఎందుకంటే మనం సామూహికంగా చేసేటప్పుడు మనం మన యొక్క ప్రార్థన స్వామికి క్లియర్గా మనం విన్నవించం. ఇప్పుడు ఎప్పుడు కూడా మన ప్రాబ్లంను విన్నవించటం, అది తీరుతుందనే విశ్వాసంతో ఉండటమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎన్ని రకాలుగా మీరు సైంటిఫిక్గా కూడా అనాలిసిస్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అక్కడే మనకి ప్రతి మనిషికి పనిచేసేది అక్కడే. మీరు గుంపులో గోవిందేలాగా 100 మందితో వెళ్ళి చేసేసి వచ్చేసేసి నాకేం జరగట్లేదంటే
కాబట్టి ఏంటంటే ఉదయాన చక్కగా సంకష్టహార చతుర్థి వ్రతం ఇంట్లో ఆచరించండి. ఆచరించేటప్పుడు గరిక ప్రధానంగా స్వామి ఏమి కోట్లు అడగడం మనల్ని, చాలా సింపుల్ వస్తువులే. గరిక, లడ్డూకి ప్రసాదంగా పెట్టండి. చక్కగా మోదకులు చేయగలిగితే కనుక మోదకులు చేయండి. ఓకే, చేసి స్వామివారికి నివేదించి మీ యొక్క ప్రార్థనలన్నీ కూడా క్లియర్గా చెప్పండి. క్లియర్గా చెప్పి యథావిధిగా మళ్ళీ మీరు సాయంత్రం సామూహికంగా ఆ వ్రతంలో పాల్గొని చంద్రదర్శనం అయిన తర్వాత మీరు ఆ ఉపవాస దీక్ష విరమించడం అనేది అది జనరల్గా చేయండి. ఓకే, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒకటి మనకి భగవంతుడితో మనం ఇంటరాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకి 1-on-1 కోడ్ రావడం అని సాంఖ్యయోగంలో ఒక అద్భుతమైన ఒక పర్వదినం కింద చెప్తాం అన్నమాట సాంఖ్యయోగంలో. అంటే రేపు నవంబర్ 1 నాడు కనుక మీరు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2024 అక్టోబర్ 20th నాడు కంప్లీట్ అవుతుంది 12 నెలలు. మళ్ళీ అక్టోబర్ నెక్స్ట్ అక్టోబర్ వచ్చి మళ్ళీ మీకు 1-on-1 కోడ్ అంటే 20వ తారీఖు అక్టోబర్ 2024 అంటే 2/2లో కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే సాంఖ్యయోగంలో ఇప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు ఎండింగ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం. అంటే ఎవరైనా సరే ఇప్పటి వరకు మేము అసలు సంకష్టహార చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాము, కానీ ఎన్నో ఎపిసోడ్లు చూసాము, కానీ చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని పొరపాటును కూడా విడిచిపెట్టద్దు. ఇది ఒక అద్భుతమైన రోజు కిందే పరిగణించండి. ఎందుకంటే మనకిక్కడ స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా పవర్ఫుల్ ఈ వ్రతం. రెండోది సాంఖ్యయోగం యొక్క బలం. 1-on-1 కోడ్లో స్టార్ట్ చేయడం అనేది సాంఖ్యయోగం యొక్క బలం ద్వారా మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా తీరుతుంది. ఓకే, ఇది ఒక అద్భుతంగా అంటే ఈ సాంఖ్యయోగాన్ని కూడా ఉపయోగించుకొని అద్భుతంగా మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే గురువుగారు ఇక్కడ సంకష్టహార చతుర్థి అనేది ఇంట్లో ఒకవేళ చాలా మందికి కుదరకపోవచ్చు కంప్లీట్గా, ఇంకా అసలు సామూహికంగా కూడా ఆలయాల్లో చేస్తూ ఉంటారు, బయట జరుగుతూ ఉంటాయి. మరి కంప్లీట్గా అక్కడే పార్టిసిపేట్ చేసిన ఆ ఫలితం ఉంటుందంటే అక్కడ పార్టిసిపేట్ చేసినా కానీ ఉదయాన్నే మీరు వ్రతం మీరు పూర్తిగా చేయలేకపోయినా కానీ స్వామివారితో ఇంటరాక్షన్ అవ్వండి. జస్ట్ మీరు ఒక 10 నిమిషాలైనా స్వామి దగ్గర కూర్చొని మీ యొక్క ప్రాబ్లం ఏంటి, ఓకే, మీరు దేని గురించి తప్పిస్తున్నారు, అంటే మీకు ఒక పెద్ద కోర్టు వ్యవహారం ఉంది, కోర్టు వివాదం ఉంది, దాని నుంచి బయటపడాలనుకుంటున్నారు. ఓకే, అదే మీరు క్లియర్గా స్వామికి నివేదించండి. స్వామి నేను దీనికోసం చేస్తాను. ఎందుకంటే సామూహికంగా అనేటప్పటికి మీరు స్వామితో అంత ఇంటరాక్షన్ అవ్వలేరు. మీకు ఒక్కొక్కసారి కొన్ని బాధలకి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చినప్పుడు దేవాలయాలు అందరూ ఉన్నారని చెప్పి ఆపుకుంటే లేదు, భగవంతుడితో మీరు ఇంటరాక్షన్ అయినప్పుడు మీకు వస్తే బాధపడండి, ఆనందం వస్తే ఆనందించండి, నో ప్రాబ్లం. కానీ మీరు అక్కడ చేయలేరు కదా, టెంపుల్లో అందరిలో ఉన్నప్పుడు అవన్నీ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇంట్లో మీరు వ్రతం ఆచరించలేకపోయినా సరే అట్లీస్ట్ దీపారాధన చేసి స్వామికి జస్ట్ పంచపూజలు చేసుకొని అంటే ధూపదీప నైవేద్యాలు చేసుకొని స్వామివారికి మీ యొక్క ప్రాబ్లం నివేదించుకొని స్వామి ఇట్లా నేను సంకల్పించుకున్నాను, ఈ విధంగా నేను చేస్తాను, 12 నెలలు వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి మాకు మంచి జరగాలని చెప్పి కోరుకొని మీరు స్టార్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. అలాగే గురువుగారు మీరు కూడా ప్రత్యేకంగా కొన్ని పూజలు కొన్ని వ్రతాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి వాటి గురించి కూడా మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయరా? తప్పకుండా. ఇప్పుడు మన ప్రతి సంవత్సరం మనం చేసే విధంగానే నవగ్రహ జప తర్పణ శాంతి హోమం అంటే దానాలు శాంతి హోమం కూడా మనం చేపట్టదలిచాము. 4th నవంబర్ నుంచి ఈ కార్యక్రమం జరుగుద్ది. 11th నవంబర్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. మొత్తం ప్రతిరోజు కూడా నవగ్రహ జపాలు అంటే 9 గ్రహాలకి సంబంధించిన జపాలు 1,20,000 జపాలు కంప్లీట్ అయిన తర్వాత 11వ తారీఖున నవంబర్ 11వ తారీఖున ఆ గ్రహాలకు సంబంధించి తర్పణాలు, వాటి యొక్క దానాలు, దానికి శాంతి హోమము ఇవన్నీ కూడా చేసి అన్నదానం జరుగుతుందన్నమాట ఆ కార్యక్రమం. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఎవరైనా పాల్గొనడం కాదమ్మా, ఇది ఒక అద్భుతమైన అవకాశం. ప్రతి సంవత్సరం అన్నప్రసాదం ఫౌండేషన్తో మా ట్రస్ట్తో జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా. అంటే ఇప్పుడు మనకి జాతక సమస్యల్లో
ఏదో ఒక గ్రహం ప్రాబ్లం ఉంది, ఒక జపం చేయించుకోవాలంటే మనకి కొన్ని వేల ఖర్చు అయిపోతుంది. ఓకే, ఇది సామూహికంగా చేసుకున్నా కూడా మీకు నాది గ్యారంటీ, ప్రతిరోజు సంకల్పంలో మీ గోతనామాలు జరుగుతాయి. ఓకే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక అక్కడ మేము మీకు లొకేషన్ అది కూడా మీకు షేర్ చేస్తాం. ఎవరైతే హైదరాబాద్లో ఉంటుంది అక్కడికి మీరు వచ్చి ఆ జప సమయంలో అక్కడ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా మీకు ఇంకా చాలా పాజిటివ్. దానికి సంబంధించిన వీడియో రికార్డ్ అనేది ఖచ్చితంగా మన వీడియోలో చూడొచ్చు, మన ఛానల్లో చూడొచ్చు. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. ఎవరైనా రాని వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళకి చివరి రోజు అంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ 10 రోజుల కార్యక్రమం అయిపోయిందో ఆ తీర్థాన్ని ఏదైనా ప్రసాదాలు కలిపి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట. దీనికి చాలా తక్కువ రుసుము, ఒక వ్యక్తికి 558 రూపాయలు, 4 వ్యక్తులు ఉన్న మొత్తం కుటుంబానికి అయితే కనుక 1116 మాత్రమే మీకు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎస్ ఎవరన్నా కాదు, మరీ చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా నా పిఏ కాల్ చేసి మీరు దానికి సంబంధించిన రుసుము చెల్లించండి. చక్కగా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఎగ్జాక్ట్లీ, చాలా తక్కువ రుసుముతో. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. నమస్తే. హరి ఓం శివం. చూసారు కదండి, మరి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా, మనం చాలా రకాల ఇబ్బందులతో సతమతం అయిపోతుంది, అబ్బా జీవితం ఏంటి మారదా, ఏదో ఒక్క దాంతో మారుతుంది అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజ, ఒక్కొక్క వ్రతం, ఒక్కొక్క నామ జపం మన జీవితాన్ని మార్చేస్తుంది. మరి అలాగే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చూసిన ఈ వీడియో కూడా మీ జీవితాన్ని మార్చచ్చు. సో డెఫినెట్గా మరి సంకష్టహార చతుర్థి జరుపుకోండి. గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా పాల్గొనండి. అన్ని శుభాలు జరుగుతాయి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదా గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.